నమస్కారం జీటీపీఎల్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు చూద్దాం. ఆయుష్మాన్ భారత్ కార్యక్రమాన్ని ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలి. బోధన్ నియోజకవర్గంలో పాల్గొన్న ఎంపీ అరవింద్ వెల్లడి. డిచ్పల్లి కిల్లా రామాలయంను అన్ని విధాలా అభివృద్ధి చేస్తా సందర్శించి పూజలు చేసిన రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపతి రెడ్డి. బర్దిపూర్లో ప్రజాపాలనలో పాల్గొన్న ఎమ్మెల్యే. నిజామాబాద్ నగరంలో ప్రభుత్వ పాఠశాలలను దత్తత తీసుకొని అభివృద్ధి పరుస్తా పలు కార్యక్రమాల్లో పాల్గొన్న అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ. మేడారం సమ్మక్క సారలమ్మ జాతరకు జాతీయ హోదా కల్పించాలి. హనుమకొండ బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో మీడియా సమావేశంలో ఎమ్మెల్సీ కవిత. రైస్ మిల్లులకు సీఎంఆర్ కింద కేటాయించిన ధాన్యాన్ని త్వరగా మిల్లింగ్ జరిపించాలి. జిల్లా కలెక్టర్లకు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సూచించిన మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. నిజామాబాద్ పార్లమెంట్ ఎన్నికల బరిలో ప్రముఖ నిర్మాత దిల్ రాజు. కాంగ్రెస్ నుండి పోటీకి సిద్ధమవుతున్న దిల్ రాజుపై స్పెషల్ ఫోకస్. ముప్పైదేళ్ల నాటి గురువును సత్కరించి ఆశీస్సులు పొందిన ప్రముఖ గణపతి ఉపాసకులు బల్యపల్లి సుబ్బారావు. లోక్ అదాలత్ ద్వారా సత్వర న్యాయం. జిల్లా కోర్టులో లోక్ అదాలత్ను ప్రారంభించిన జిల్లా జడ్జ్ కుంచాల సునీత. పాల్గొన్న జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు. విజయ్ ఇంజనీరింగ్ కళాశాలలో ఘనంగా ఫ్రెషర్స్ డే వేడుకలు. ఆటపాటలతో సందడి చేసిన విద్యార్థులు. రైస్ మిల్లులకు సీఎంఆర్ కింద కేటాయించిన ధాన్యాన్ని త్వరితగతిన మిల్లింగ్ జరిపి నిర్దిష్ట కొత్త మేరకు ఎఫ్సీఐకు బియ్యం నిల్వలు చేరవేసేలా చర్యలు తీసుకోవాలని రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి కెప్టెన్ ఉత్తమ్ కుమార్ రెడ్డి కలెక్టర్లకు సూచించారు. పౌర సరఫరాల శాఖ కమిషనర్ డిఎస్ చౌహాన్తో కలిసి మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి శనివారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఆయా జిల్లాల కలెక్టర్లు, అదనపు కలెక్టర్లతో సీఎంఆర్ లక్ష్య సాధనపై సమీక్ష జరిపారు. జిల్లాల వారీగా పెండింగ్లో ఉన్న మిల్లింగ్ కోటా నిల్వలను ప్రస్తావిస్తూ ఇప్పటికే ఈ నెల 31 నాటితో ఎఫ్సీఐకి బియ్యం నిల్వలు చేరవేయాల్సిన గడువు పూర్తవుతోందని గుర్తు చేశారు. దీనిని దృష్టిలో పెట్టుకుని సాధ్యమైనంత త్వరగా మిల్లింగ్ను పూర్తి చేయించి బియ్యం నిల్వలు భారత ఆహార సంస్థకు చేరవేసేలా పర్యవేక్షణ జరపాలన్నారు. కస్టమ్ మిల్లింగ్ అంశంపై కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు స్పందిస్తూ జిల్లాలోని రైస్ మిల్లర్లకు స్పష్టమైన లక్ష్యాలను నిర్దేశిస్తూ సీఎంఆర్ మిల్లింగ్ వేగవంతం చేశామని మంత్రి దృష్టికి తెచ్చారు. మిల్లింగ్ పూర్తయిన వెంటనే బియ్యం నిల్వలను ఎఫ్సీఐ గిడ్డంగులకు చేరవేస్తున్నామని అన్నారు. నెల రోజుల్లో సీఎంఆర్ మిల్లింగ్ 100% పూర్తయ్యేలా ప్రణాళికాబద్ధంగా వ్యవహరిస్తున్నామని తెలిపారు. ఖరీఫ్లో కేటాయించిన సీఎంఆర్ ధాన్యం మిల్లింగ్ను పూర్తి చేసిన రైస్ మిల్లులకే రబీలో ధాన్యం కేటాయిస్తామని రైస్ మిల్లర్లకు స్పష్టంగా చెప్పడం జరిగిందన్నారు. సంబంధిత అధికారులు రైస్ మిల్లులను సందర్శించి కేటాయించిన ధాన్యం నిల్వలు ఎంత, వాటిలో ఎంత ధాన్యం మిల్లింగ్ జరిపారు, ఇంకను మిగిలిన ధాన్యం అందుబాటులో ఉందా లేదా అన్నది స్టాక్ రిజిస్టర్ ఆధారంగా క్షేత్రస్థాయిలో ఒక్కో రైస్ మిల్ వారీగా పరిశీలన జరుపుతున్నారని తెలిపారు. ఎట్టి పరిస్థితుల్లోనూ కస్టమ్ మిల్లింగ్ రైస్ కాలంలో అందించేలా అకడ్బందీ పర్యవేక్షణ కొనసాగిస్తున్నామన్నారు. వీడియో కాన్ఫరెన్స్లో అదనపు కలెక్టర్ పి యాదిరెడ్డి, డిఎస్ఓ చంద్రప్రకాష్, సివిల్ సప్లైస్ డిఎం జగదీష్ తదితరులు పాల్గొన్నారు. కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న పథకాలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని ఎంపీ అరవింద్ పిలుపునిచ్చారు. నిజామాబాద్ జిల్లా బోధన్ మండలం పెగడపల్లి గ్రామంలో వికసిత్ భారత్ సంకల్ప యాత్ర కార్యక్రమంలో ఎంపీ అరవింద్ పాల్గొన్నారు. కేంద్ర ప్రభుత్వ సంక్షేమ పథకాల గురించి ప్రజలకు వివరంగా తెలిపారు. ప్రతి ఒక్కరూ కేంద్ర పథకాలను వినియోగించుకోవాలని ఎంపీ అరవింద్ కోరారు.
దేశంలో బీజేపీ కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న ప్రతి పథకం పేదల కోసమే, ప్రతి ఒక్కరూ అన్నింటినీ దరఖాస్తు చేసుకోవాలన్నారు. ముద్రా లోన్, ఉజ్వల లాంటివి ఇప్పటికీ ప్రజలకు అందుబాటులో ఉన్నాయని, ప్రజలు కేంద్ర పథకాల వివరణ కోసమే వికసిత్ భారత్ సంకల్ప యాత్రను తీసుకొచ్చని ఎంపీ ధరంపురి అరవింద్ తెలిపారు. అవన్నీ కూడా మీరు నమోదు చేసుకోవచ్చు. ఏది కూడా లిమిట్ లేదు, ఎందరైనా చేసుకోవచ్చు. ఎన్ని స్కీమ్స్ అయినా మీరు అప్లై చేసుకోవచ్చు. ఇప్పుడు ఉజ్వల కనెక్షన్లు ఉంటాయి. మన గ్రామంలో ఉజ్వల కనెక్షన్ ఐడియా ఉంది. కిసాన్ సమ్మాన్ నిధి ఎందరు ఉన్నాయి? అగ్రికల్చర్ ఆఫీసర్ ఉన్నారా? 455 రైతులకి కిసాన్ సమ్మాన్ నిధి వస్తున్నది. ఆ కుటుంబాలు ఉజ్వల కనెక్షన్ కూడా తీసుకోవచ్చు. ఆ కుటుంబాలు 600 ఉన్నాయా? ఉజ్వల 600 ఉన్నాయి. ఆ కుటుంబంలో ఎవరన్నా యువకులు వ్యాపారం పెట్టుకోవాలంటే ముద్రా లోన్ కూడా తీసుకోవచ్చు. ఇప్పుడే ఒక యువకుడు వచ్చి మాట్లాడిండు. 3 లక్షల రూపాయలు ముద్రా లోన్ తీసుకొని ఆటో కొనుక్కొని ఆయన సంపాదించుకుంటా, లోను రీపే చేసుకుంటా, మొత్తం లోన్ రీపే అయిపోతే ఇంకింత లోన్ ఇస్తుంది బ్యాంకు. నగరంలో విద్యా వ్యవస్థను మరింత మెరుగుపరిచేందుకు ప్రత్యేక ప్రణాళికతో ముందుకు సాగుతామని అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ అన్నారు. నిజామాబాద్ నగరంలోని వినాయక్ నగర్లో గల వాసవి రెసిడెన్స్లో రఘు ఏర్పాటు చేసిన అయ్యప్ప పడి పూజ కార్యక్రమంలో అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ పాల్గొన్నారు. ఈ సందర్భంగా విద్యా నిధి పుస్తకాన్ని ఆవిష్కరించారు. ప్రభుత్వ పాఠశాలలో వసతులను మెరుగుపరిచేందుకు ఎన్ఆర్ఐలు, వైద్యులు, న్యాయవాదులు, వ్యాపారస్తులు, కాంట్రాక్టర్లు, వివిధ రంగాల వారందరితో సంప్రదించి త్వరలో ఒక ప్రత్యేక కమిటీ వేస్తామని ఎమ్మెల్యే ధన్పాల్ పేర్కొన్నారు. ఒకరు ఒక పాఠశాలను దత్తత తీసుకునే విధంగా ప్రణాళికలు రూపొందిస్తున్నామన్నారు. ఉన్న అన్ని స్కూళ్ళ లిస్ట్ తీసుకున్నాను నేను ఆల్రెడీ. ప్రభుత్వం నుండి అన్ని స్కూళ్ళ డెవలప్మెంట్ సాధ్యమైతే కాదు. అయితే నా ట్రస్ట్ ద్వారా దాంతో పాటు ఇందూర్ నగరంలో ఉన్న ఎన్ఆర్ఐస్ లిస్ట్ కూడా తయారు చేస్తూ ఉన్నా. దాంతో పాటు కార్పొరేట్స్ కానీ, కాంట్రాక్టర్లు కానీ, ఎవరికైతే ఆర్థిక స్థోమత ఉందో వారితో అందరితో ఒక కమిటీ ఏర్పాటు చేసి ప్రభుత్వ పాఠశాలలో వారు ఒక్కొక్క పాఠశాలను అడాప్ట్ చేసుకునే విధంగా ఒకటి ప్లాన్ చేస్తూ ఉన్నాం. త్వరలోనే అంటే రాబోయే ఏదైతే అకాడమిక్ ఇయర్ అంతకన్నా ముందే ఆ డిజైన్ తయారు చేసుకునే స్కూళ్ళని అప్పటి వరకే డెవలప్. నిజామాబాద్ రూరల్ నియోజకవర్గం అపురూప శిల్ప రామాలయం ఒక గుండెకాయ వంటిదని, దీనిని అభివృద్ధి చేయడమే తన లక్ష్యమని రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపత్ రెడ్డి స్పష్టం చేశారు. ఈ సందర్భంగా ఎన్నికలలో ఇచ్చిన హామీ ప్రకారం కిల్లా డిచ్పల్లి గ్రామాన్ని దత్తత తీసుకొని అపురూప శిల్ప రామాలయాన్ని పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేస్తానన్నారు. నిజామాబాద్ రూరల్ నియోజకవర్గం డిచ్పల్లి మండలంలోని కిల్లా డిచ్పల్లి గ్రామంలో ఎన్నికలలో గెలిచి తొలిసారి గ్రామానికి వచ్చిన రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపతి రెడ్డిని గ్రామస్తులు ఘనంగా స్వాగతం పలికారు. అనంతరం చారిత్రాత్మక కిల్లా రామాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి మొక్కులు తీర్చుకున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే భూపతి రెడ్డి మాట్లాడుతూ చారిత్రాత్మక కట్టడమైన అపురూప శిల్ప రామాలయం జాతీయ రహదారికి సమీపంలో ఉంది కాబట్టి బాసర వెళ్లే భక్తులు కిల్లా రామాలయానికి దారి మళ్లే విధంగా అన్ని సౌకర్యాలు కల్పిస్తూ పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేస్తానన్నారు. పరిసర ప్రాంతాలు చాలా సుందరనందనంగా ఉన్నాయని, పర్యాటకులకు కనువిందు చేస్తాయన్నారు. అదేవిధంగా తనను భారీ మెజార్టీతో గెలిపించిన గ్రామ ప్రజలకు ధన్యవాదాలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపతి రెడ్డితో పాటు మండల అధ్యక్షుడు కూరపాటి అమృతపూడి గంగాధర్, సీనియర్ నాయకులు పోలసాని శ్రీనివాస్, శాంసన్, గడిల రాములు తదితరులు పాల్గొన్నారు. గ్రామంలోని కిల్లా రామాలయాన్ని ఆ శ్రీరాముని దర్శనం కొరకు మొట్టమొదటిసారిగా ఎమ్మెల్యేగా ఎన్నికైన తర్వాత ఇక్కడ రావడం జరిగింది. ఇక్కడ టెంపుల్లో శ్రీరాముని, తర్వాత సీతా సమేత శ్రీరాముని దర్శనం చేసుకొని ఆశీర్వాదం తీసుకొని పూజ చేసుకున్న తర్వాత ఈ టెంపుల్ ఆవరణలో ఇదంతా కూడా తిరుగుతూ ఉన్నాం. అయితే దీంట్లో ఇక్కడ ముఖ్యంగా ఇది చాలా హెరిటేజ్ టెంపుల్. 1400 సంవత్సరాల అంటే 1400 అప్పుడు అంటే 14 BC ఏసీ ఆఫ్టర్ క్రిస్ట్ 14 అంటే 14వ శతాబ్దంలో నిర్మించినటువంటి ఈ టెంపుల్. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రకటించిన 6 గ్యారంటీల విషయంలో ప్రజలకు అనేక సందేహాలున్నాయని, వాటిని నివృత్తి చేయాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని ఎమ్మెల్సీ కవిత అన్నారు.
మేడారం సమ్మక్క సారలమ్మ జాతరకు జాతీయ హోదా ఇవ్వాలని బారాస ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత డిమాండ్ చేశారు. వనదేవతల దర్శనానికి వెళ్తూ హన్మకొండ జిల్లా పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆమె మాట్లాడారు. కాళేశ్వరం ప్రాజెక్టుపై విచారణ నివేదిక రాకముందే పాపాల పుట్ట అని ఎలా వర్ణిస్తారని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ఆసియా ఖండంలోనే అతిపెద్ద జాతర ఉమ్మడి వరంగల్ జిల్లాలో జరగడం అదృష్టంగా భావిస్తున్నామని చెప్పారు. జాతరకు వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని సౌకర్యాలు కల్పించాలన్నారు. అమలు కాని హామీలిచ్చి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందని విమర్శించారు. లబ్ధిదారులకు ఇంకా పింఛన్లు, రైతు బంధు రాలేదని ఆరోపించారు. ఉద్యమం నుంచి ఉరగల్లు జిల్లా బరాసాకు పెట్టని కోటగా ఉందని, మారిన రాజకీయ పరిస్థితుల్లో ఇక్కడ ఓడిపోవాల్సి వచ్చిందని తెలిపారు. బారాసా కార్యకర్తలు ధైర్యం కోల్పోవద్దని, ప్రభుత్వానికి ప్రజలకు మధ్య వారధిగా పనిచేయాలని పిలుపునిచ్చారు. కొత్త కాన్వాయ్లను గత ప్రభుత్వం దాచిపెట్టిందన్న ఆరోపణపై కవిత స్పందించారు. నాయకుల భద్రత దృష్ట్యా పోలీస్ శాఖ వాహనాలను సమకూరుస్తుందని తెలిపారు. సింగరేణి ఎన్నికల్లో బొగ్గుగని కార్మిక సంఘం పోటీ చేయలేదని, అయినా తాము ఓడిపోయామని అవాస్తవాలు ప్రచారం చేస్తున్నారని చెప్పారు. ఒకే కుటుంబంలో 6 హత్యలు చేసిన ఇలాంటి సంఘటన తను ఎన్నడూ చూడలేదని ఎంపీ ధరంపురి అరవింద్ అన్నారు. ఇటీవల మాక్లూల్లో ఒకే కుటుంబానికి చెందిన 6గురు దారుణ హత్యకు గురికాగా బాధిత కుటుంబ సభ్యులను ఎంపీ అరవింద్ శుక్రవారం రాత్రి ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డితో కలిసి పరామర్శించారు. సంఘటన జరగడానికి దారితీసిన పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు. తెలిసినోడు మిత్రుడే 6గురిని కిరాతకంగా చంపడం ఎన్నడూ చూడలేదన్నారు. బాధితులకు అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. అనంతరం విలేకరులతో మాట్లాడారు. బారాసా మళ్లీ అధికారంలోకి వచ్చినట్లయితే కబ్జాలు, ఇసుక, మొరం దందాలు కాకుండా హత్యలే జరిగేవని ఎంపీ విమర్శించారు. వచ్చే ఏ ఎన్నికల్లోనైనా బరాసాను రాజకీయంగా పాతాళానికి తొక్కేయాల్సిన బాధ్యత సమాజంపై ఉందన్నారు. ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు అనిల్ కుమార్, బీర్కూడ్ కిషన్ రావు, సంతోష్, సురేష్ నాయక్, రవి, గంగాధర్, నర్సయ్య తదితరులు పాల్గొన్నారు. తన గురువు ఆశీర్వాదం వల్ల తాను అయ్యప్ప భక్తునిగా 35 సంవత్సరాల నుండి భక్తి మార్గంలో సేవలు అందించే భాగ్యం లభించిందని ప్రముఖ గణపతి ఉపాసకులు బల్యపల్లి సుబ్బారావు స్వామి అన్నారు. హైదరాబాద్లోని బోయినపల్లి ప్రాంతంలో తన నివాసంలో తనకు భక్తి మార్గంలో నడిపించేందుకు 35 ఏళ్ల క్రితం అయ్యప్ప దీక్షను ఇచ్చిన తన పెద్దనాన్న దంపతులను శిష్యుడిగా ప్రముఖ గణపతి ఉపాసకులు బల్యపల్లి సుబ్బారావు దంపతులు ఇద్దరు కలిసి వారి గురువు దంపతులను పూలమాల వేసి శాలువాతో ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా సుబ్బారావు గురుస్వామి మాట్లాడుతూ తనకు 35 ఏళ్ల క్రితం అయ్యప్ప దీక్షను ఇచ్చిన గురువు సేవలను కొనియాడారు. 35 సంవత్సరాల క్రితం 89లో అనుకోకుండా సికింద్రాబాద్ రావడం, సికింద్రాబాద్లో అక్కడ ఉండే షాపులో మాల తీసుకొని వచ్చి అనుకోకుండా మాల ధరించి సుమారుగా 30 సంవత్సరాల కంటిన్యూగా దీక్ష చేయాలని భగవంతుని ఆజ్ఞ. లోక్ అదాలత్ ద్వారా ప్రజలకు సత్వర న్యాయం లభిస్తుందని జిల్లా న్యాయమూర్తి కుంచాల సునీత అన్నారు. నిజామాబాద్ జిల్లా కోర్టు ఆవరణలో ఉన్న న్యాయ సేవా సదన్లో ఏర్పాటు చేసిన లోక్ అదాలత్ కార్యక్రమాన్ని జిల్లా జడ్జి కుంచాల సునీత, జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు పాల్గొని ప్రారంభించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్, జిల్లా జడ్జిలు మాట్లాడారు. ఎన్నో ఏళ్లుగా కోర్టుల చుట్టూ తిరుగుతున్న వారికి లోక్ అదాలత్ ఎంతగానో దోహదపడుతుందని తెలిపారు. సత్వర న్యాయం లభిస్తుందని సూచించారు. ఈ కార్యక్రమంలో న్యాయాధికారులు, న్యాయవాదులు, కోర్టు సిబ్బంది, ఇన్సూరెన్స్ అధికారులు తదితరులు పాల్గొన్నారు. సమయము, డబ్బులు అన్నీ ఆదా అవుతాయి. అట్లాగే మనశ్శాంతి కూడా ఉంటుంది. అంటే కోర్టుల చుట్టూ తిరగాల్సిన అవసరం తప్పుతుంది. చిన్న చిన్న కేసులు, కుటుంబ సభ్యుల మధ్య సమస్యలు, ఇట్లాంటివన్నీ కూడా ఇక్కడ సెటిల్ చేసుకోవడానికి అవకాశం ఉంది. ఈ ఒక్కరోజే కాదు, నేను ప్రతిసారి చెప్తాను, మీకు ఏ రోజు కేసు కంప్లైంట్ చేసుకోవాలనిపిస్తే ఆ రోజు బిఎల్ఎస్ఐకి వచ్చి మీరు ఇక్కడ కలిస్తే ఈ కేసు ఎట్లాగా రాజీ చేసుకోవాలి, దాని పద్ధతి ఏంటి, ఇవన్నీ కూడా చెప్పడం జరుగుతుంది. ప్రతిరోజు కూడా కేసులు రాజీ చేయడం జరుగుతుంది. ఒక్క నేషనల్ లోక్ అదాలత్ రోజే కాకుండా. అలాగే నిజామాబాద్ పార్లమెంట్ స్థానం నుండి ప్రముఖ సినీ నిర్మాత దిల్ రాజు కాంగ్రెస్ పార్టీ నుండి బరిలో దిగనున్నారని ప్రచారం జోరందుకుంది. టాలీవుడ్ టాప్ ప్రొడ్యూసర్ దిల్ రాజు పొలిటికల్ ఎంట్రీకి రంగం సిద్ధమైందా?
గతంలో పోటీకి నిరాకరించిన ఆయన ఈసారి పోటీకి సై అంటున్నారా అంటే అవునని సమాధానం వస్తోంది. లోక్సభ ఎన్నికల్లో నిజామాబాద్ నుంచి దిల్ రాజును దించాలని కాంగ్రెస్ భావిస్తున్నట్లు తెలుస్తోంది. గత ఎన్నికల్లో దిల్ రాజును పోటీలో ఉంచాలని కాంగ్రెస్ భావించినా ఆయన నిరాకరించినట్లు తెలిసింది. ప్రస్తుతం ఆయన పోటీకి సుముఖంగా ఉండడంతో నిజామాబాద్ లోక్సభ టికెట్ను కేటాయించాలని హస్తం పార్టీ యోచిస్తున్నట్లు పార్టీ వర్గాలు అంటున్నాయి. ఇక నిజామాబాద్ ఎంపీ స్థానం టికెట్ను షబ్బీర్ అలీ, ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి ఆశిస్తున్నారు. షబ్బీర్ అలీ ఇటీవల నిజామాబాద్ అర్బన్ నుంచి, ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి జగిత్యాల నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడిపోయిన విషయం తెలిసిందే. స్థానిక విజయ్ రూరల్ ఇంజనీరింగ్ కాలేజ్లో పాలిటెక్నిక్ విద్యార్థుల ఫ్రెషర్స్ పార్టీ ఘనంగా నిర్వహించారు. డిప్లొమా విద్యార్థులు నిర్వహించిన ఈ కార్యక్రమానికి రేలా రే రేలా ఫేమ్ గంగా విచ్చేసి విద్యార్థులను అలరించారు. కళాశాల చైర్మన్ నరేందర్ రెడ్డి మాట్లాడుతూ డిప్లొమా విద్యార్థులు అన్ని విధాలుగా అభివృద్ధి చెందాలని, అలాగే ఇంటర్ లెవెల్ స్పోర్ట్స్లో గెలుపొందిన డిప్లొమా విద్యార్థులను అభినందించారు. కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ గణేష్ మాట్లాడుతూ డిప్లొమా విద్యా అర్హతతోనే ఉద్యోగ అవకాశాలు ఉన్నాయని, వివిధ సంస్థలు డిప్లొమా విద్యార్థులను ఎంపిక చేసుకోవడానికి ముందుకు వస్తున్నాయని, రానున్న రోజుల్లో ప్లేస్మెంట్స్ ఉంటాయని, అందుకు అనుగుణంగా విద్యార్థులు నైపుణ్యత పెంచుకోవాలని కోరారు. ఫార్మసీ కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ సురేష్ మాట్లాడుతూ ఉత్తర తెలంగాణలో విజయ్ రూరల్ ఇంజనీరింగ్ కళాశాలలో చదివిన విద్యార్థులు ప్రపంచంలో నలుమూలలా విస్తరించారు, అన్ని రంగాల్లో గుర్తింపు సంపాదించారని తెలిపారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన సింగర్ రేలా రే రేలా గంగా గోదావరి పాటలతో ఆ విద్యార్థులను అలరించారు. ఈ కార్యక్రమానికి కళాశాల అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు. I welcome freshers. I congratulate having admission in this institution. I also welcoming you all of the first year batch. You are the 13th batch coming to the Vijay College of Polytechnic, and this college was started 2009, in the year of 2009. Already 12 batches have gone out, and they might be completed their future course of other degrees and might be established in a good position in the India and other than India also. So I welcome once again to the freshers. Apart from this, నిర్మల్ మున్సిపల్ సమావేశం రసబసగా జరిగింది. ఎన్నికల కోడ్ అమలులో ఉన్న సమయంలో బిల్లులు మంజూరు చేశారని సభ్యులు వాగ్వాదానికి దిగారు. నిర్మల్ పట్టణంలోని మున్సిపల్ కౌన్సిల్ సమావేశం శనివారం రోజున ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో పాల్గొన్న కౌన్సిలర్లు, సభ్యులు అనంతరం 1వ వార్డు కౌన్సిలర్ సైన్లా ఉమారాణి మాట్లాడుతూ కౌన్సిల్లో పట్టణ అభివృద్ధి గురించి ప్రశ్నిస్తే వారు మాకు సరైన సమాధానం ఇవ్వకపోగా తప్పులాటగా ఎజెండా ఏర్పాటు చేశారని ఆరోపించారు. ఎలక్షన్ కోడ్ ఉన్న కొన్ని పనులు చేసి వాటి బిల్లులు లేపడం ఎంతవరకు సమంజసమని చైర్మన్ను డీఈని ప్రశ్నించినా సరైన సమాధానం చెప్పకపోగా లేచిపోవడం ఎంతవరకు సమంజసమని ఆరోపించారు. సమావేశం ఏర్పాటు ఎందుకు చేశారని, పట్టణ అభివృద్ధి చేశామని గొప్పలు చెప్పడం కాదు, చేసిన పనులు చూపించాలని ప్రశ్నించారు. మాజీ మంత్రి కేటీ రామారావు వచ్చినప్పుడు దేనికెంత, ఎందుకు ఖర్చు చేశారో వివరించాలని అడగగా వారు సరైన సమాధానం చెప్పకపోగా అధికారులు వెళ్లిపోవడం గమనార్హం. మనీ మాకు సరైన సమాధానం చెప్పేంత వరకు కౌన్సిల్ సమావేశం నుండి వెళ్లిపోతున్నామని తెగేసి చెప్పారు. ఇప్పటికైనా అవినీతి అక్రమాలు పాల్పడిన అధికారులపై జిల్లా కలెక్టర్ విచారించి తగిన న్యాయం చేయాలని ఆ కౌన్సిలర్లు తెలిపారు. ఈ సమావేశంలో సాధన్ స్వప్న, కొండ సబిత, మేడారం అపర్ణ, సభ్యులు తదితరులు పాల్గొన్నారు. నిర్మల్ పట్టణంలో డెవలప్మెంట్ అయితే లేదు, ఓన్లీ కమిషన్ల కోసము వర్కులు చేస్తున్నారు. బ్యూటిఫికేషన్ అని చెప్పి 50 నుంచి 60 కోట్లు రోడ్ల మీద పెట్టి సర్వనాశనం చేసేసారు. ఒక వార్డులో కూడా డెవలప్మెంట్ చేసేది లేదు. మాట్లాడితే కలెక్టర్ అని చెప్పి ఉన్న కౌన్సిల్ సభ్యులందరినీ బెదిరించేసి టోటల్ నిర్మల్ బ్యూటిఫికేషన్ అని చెప్పి 50-60 కోట్లు సర్వనాశనం చేసింది. చెయ్యని వర్కులను కూడా కౌన్సిల్ ఆమోదం ఎలక్షన్ కోడ్ పడ్డాక కూడా కౌన్సిల్ ఆమోదం అని చెప్పి 10 నుంచి 10 లక్షల రూపాయలు ఏదైతే ఉన్నాయో ఇప్పుడు బతుకమ్మ కోసం అని చెప్పి 10 లక్షల రూపాయలు ఇస్తున్నారు. జక్రన్పల్లి మండల కేంద్రంలో అయోధ్య నుండి వచ్చిన శ్రీరాముని అక్షింతలను గ్రామస్తులు ఘనంగా ఊరేగించారు.
జక్రాన్పల్లి ఈరోజు అయోధ్య రామాలయ పూజిత అక్షింతల కార్యక్రమాన్ని గ్రామంలోని ప్రధాన కూడలి ఊరేగింపుగా తీసుకెళ్లి మండల కేంద్రంలోని శ్రీ ఆదినాథ స్వామి ఆలయంలో భద్రపరచడం జరిగింది. ఇట్టి అక్షింతలను జనవరి 1వ తారీఖు నుండి ప్రతి గడప గడపకు అందిస్తామని 15వ తారీఖు వరకు కొనసాగుతుంది కాబట్టి ఇట్టి కార్యక్రమానికి ప్రతి ఒక్క గ్రామ సభ్యులు సహకరించాలని ఆదినాథ స్వామి ఆలయ అర్చకులు శశికాంతాచార్యులు తెలిపారు. ఇట్టి శోభాయాత్ర రథోత్సవ ర్యాలీలో గ్రామ మహిళలు మంగళహారతితో పెద్ద ఎత్తున వచ్చి ఊరేగింపుగా గ్రామంలో తిరిగారు. ఇట్టి కార్యక్రమానికి గ్రామ వీడీసీ సభ్యులు అలాగే గ్రామ విద్యార్థులు సహకరించి గ్రామంలో ఊరేగింపు నిర్వహించారు. ఇట్టి గ్రామ సర్పంచ్ చందకళ బాలకిషన్తో పాటు గ్రామ ప్రజాప్రతినిధులు, ఎంపీటీసీలు, యువకులు పాల్గొన్నారు. మాక్లూర్ మండలంలో ప్రజాపాలన కార్యక్రమానికి ప్రజలు వచ్చి 6 గ్యారంటీ స్కీమ్ల దరఖాస్తులు చేసుకున్నారు. శనివారం రోజు మాక్లూర్ మండలంలోని పరిధిలోని చిక్లీ గ్రామంలో ఉదయం 8 గంటల నుండి స్పెషల్ ఆఫీసర్ ముత్తెన్న, టీం కోఆర్డినేటర్ ఎంపీడీఓ క్రాంతి ఈ సందర్భంగా అధికారులు మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ ప్రవేశపెట్టిన 6 గ్యారంటీ పథకాలను తెలంగాణ రాష్ట్ర ప్రజలకు అందించాలనే ఉద్దేశంతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు ఈ నెల 28వ తేదీ నుండి జనవరి 6వ తేదీ వరకు ప్రతి గ్రామంలో ప్రజాపాలన గ్రామ సభలను ఏర్పాటు చేయడం జరుగుతుందన్నారు. మహాలక్ష్మి పథకం, రైతు భరోసా పథకం, ఇందిరమ్మ ఇండ్ల పథకం, గృహజ్యోతి పథకం, చేయుత పథకం, గ్రామ సభలో 6 గ్యారంటీ పథకాలకు సంబంధించిన దరఖాస్తులను స్వీకరించామని తెలిపారు. ఈ కార్యక్రమంలో స్పెషల్ ఆఫీసర్ ముత్తెన్న, ఎంపీడీఓ క్రాంతి, ఎంపీఓ ఓంకార్, ఏఓ పద్మ, పీఆర్ఏఈ శ్రీనివాస్, పోలీస్ సిబ్బంది, పంచాయతీ సెక్రటరీ రాజేష్, అంగన్వాడీ వర్కర్లు సమంత సుభాషిణి, ఆశా వర్కర్లు మంజుల సువర్ణ, సర్పంచులు ప్రమీల, గుండు రవి, దేవాయి శేఖర్, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు. నూతన సంవత్సర వేడుకలు సంతోషంగా జరుపుకోవాలని, మద్యం సేవించి అల్లర్లకు పాల్పడితే చర్యలు తీసుకుంటామని బోధన్ ఏసీపీ కిరణ్ కుమార్ తెలిపారు. బోధన్ ఏసీపీ కిరణ్ కుమార్ నూతన సంవత్సరం సందర్భంగా బోధన్ పట్టణంలో 4 చోట్ల పోలీస్ బృందాలను డ్రంక్ అండ్ డ్రైవ్ ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేశామని, మద్యం సేవించి ఎవరు కూడా వాహనాలు నడపరాదని, నడిపితే వాళ్ళ మీద చట్టపరమైన చర్యలు తీసుకుంటామని చెప్పడం జరిగింది. పట్టణంలో 4 ప్రత్యేక టీమ్స్ ఈ డ్రంక్ అండ్ డ్రైవ్ కోసం మనము పెట్టడం జరుగుతుంది. అలాగే ఇంపార్టెంట్ ఆల్ జంక్షన్స్లో కూడా మనం స్టాటిక్ పికెట్స్, విజువల్ పోలీసింగ్ మనం చేయడం జరుగుతుంది. హెడ్ క్వార్టర్స్ నుంచి కూడా మనకు స్పెషల్ పార్టీస్ వస్తున్నాయి. అలాగే మండల హెడ్ క్వార్టర్స్లోని అన్ని పోలీస్ స్టేషన్ల పరిధిలో కూడా మనం స్టాటిక్ పికెట్స్, అలాగే పెట్రోలింగ్ కార్స్, డ్రంక్ అండ్ డ్రైవ్ టీమ్స్ అన్ని కూడా మనం ఫామ్ చేయడం జరుగుతుంది. దర్పల్లి మండలంలోని ప్రజాపాలన దరఖాస్తు క్యాంపును నిజామాబాద్ ఆర్డీఓ రాజేంద్ర ప్రసాద్ తనిఖీ చేశారు. దర్పల్లి మండలం ఈరోజు ప్రజాపాలన అభయహస్తం దరఖాస్తులు ఉదయం 7 గంటలకు టీం లీడర్ దర్పల్లి ఎంపీడీఓ లక్ష్మణ్ ప్రారంభించి ఇప్పటి వరకు 80 కుటుంబాలు ఉన్న దాంట్లో 200 దరఖాస్తులు తీసుకున్నారు. కార్యక్రమాన్ని అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొని దరఖాస్తులను స్వీకరిస్తున్నారు. ఏ రకమైన అవసరాలు ఉన్నా అన్నిటి గురించి దరఖాస్తు తెల్ల పేపర్ మీద రాసిస్తే సరిపోతుందని, ఈ కార్యక్రమం ఒకరోజు మాత్రమే కాదని సూచించారు. నిజామాబాద్ ఆర్డీఓ రాజేంద్ర ప్రసాద్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ అభయహస్తం దరఖాస్తులో మనకు ఏమేమి అవసరం ఉంటాయో వాటిపై టిక్కులు పెట్టి వాటికి సంబంధించిన పేపర్లు ఇస్తే సరిపోతుందని సూచించారు. ఏవో ప్రవీణ్ కుమార్ మీడియాతో మాట్లాడుతూ ఎన్ని దరఖాస్తులైనా తీసుకొని అర్హులైన వారికి అన్ని స్కీములు వర్తింపజేస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ లక్ష్మణ్, ఏవో ప్రవీణ్ కుమార్, సర్పంచ్ సునీత రాజేష్ తదితరులు పాల్గొన్నారు. క్లియర్గా 3 రోజుల నుంచి చెప్తున్నాము. దాంట్లో మీరు ఏదైతే అభయహస్తం ఫామ్ అప్లై చేస్తారో అక్కడ రేషన్ కార్డు కాడ డాష్ పెట్టేసేసి ఒక తెల్ల కాగితం మీద రేషన్ కార్డు లేదని సపరేట్ జనరల్ కౌంటర్ ఉంది. సీఎం రేవంత్ రెడ్డిని బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డితో పాటు జిల్లా కాంగ్రెస్ నాయకులు మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలిపారు. రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని మాజీ మంత్రి, బోధన్ నియోజకవర్గ ఎమ్మెల్యే పొద్దుటూరి సుదర్శన్ రెడ్డి మర్యాదపూర్వకంగా కలిశారు. ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డితో పాటు నిజామాబాద్ జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు మానాల మోహన్ రెడ్డి, నగర కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు కేశవేణు ఉన్నారు. నిరుపేదల ప్రజల కోసం ప్రభుత్వం అమలు చేయనున్న 6 గ్యారంటీ పథకాలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపత్ రెడ్డి పిలుపునిచ్చారు. డిచ్పల్లి మండలం బర్దీపూర్ గ్రామంలో ఏర్పాటు చేసిన ప్రజాపాలనలో రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపత్ రెడ్డి పాల్గొన్నారు. మొదటిసారిగా వచ్చిన ఎమ్మెల్యేకు గ్రామస్తులు ఘన స్వాగతం పలికారు. మొదట వెంకటేశ్వర ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం జరిగిన సభలో ఎమ్మెల్యే పాల్గొన్నారు. ఈ సందర్భంగా భూపత్ రెడ్డి మాట్లాడుతూ ప్రజల కోసం ఏర్పాటు చేసిన ప్రజాపాలనలో కావాల్సిన పథకాలకు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. ఇదిలా ఉండగా నిజామాబాద్ బైపాస్లో ఎమ్మెల్యే నివాసం వద్ద పలువురు డాక్టర్ భూపత్ రెడ్డిని కలిసి సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు.
ఎవరైనా అప్లికేషన్ చేసుకోవచ్చు. ఇంటి నంబర్ లేకున్నా ఇవాళ కిరాయి వాళ్ళు ఉన్నారు. మన బందిపల్లిలో చాలా మంది ఇంట్లో లేని వాళ్ళు కిరాయి వాళ్ళు ఉన్నారు. ఇంటి నంబర్ లేకున్నా వాళ్ళు అదే చెప్తా ఉన్నారు. 2011లో అయినటువంటి సెన్సెక్స్ ప్రకారము 480 ఇండ్లు ఉన్నాయి. కానీ వాళ్ళ దగ్గర 600 పైన ఉండొచ్చు మన బందిపూర్లో. కాబట్టి ఎవరైనా కానీ ఇల్లు నంబర్ లేకున్నా మీరు అప్లికేషన్ పెట్టుకోవచ్చు. అంటే ఒక ఇంటి నంబర్ ఉంటుంది, దాంట్లో కిరాయి ఇంట్లో ఉంటారు. కాబట్టి అదేవిధంగా మీరు ప్రజాపాలనలో ప్రభుత్వం అందిస్తున్న అభయహస్తం 6 గ్యారంటీలు అర్హత గల ప్రతి కుటుంబం దరఖాస్తు చేసుకునేలా చూడాలని జిల్లా కలెక్టర్ జితేష్ పాటిల్ అన్నారు. శనివారం కామారెడ్డి మున్సిపాలిటీ పరిధిలోని దేవునిపల్లి, లింగాపూర్, తాడ్వాయి మండలం కృష్ణాజివాడ గ్రామంలో ఏర్పాటు చేసిన ప్రజాపాలనలో దరఖాస్తు స్వీకరణ కేంద్రాలను జిల్లా కలెక్టర్ పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడారు. కుటుంబ సభ్యులు ఎవరైనా ఆధార్, రేషన్ కార్డు చూపించి దరఖాస్తు ఫారం తీసుకొని నింపి ఇవ్వాలని తెలిపారు. ఎంపీడీఓలు గ్రామ పంచాయతీల వారీగా దరఖాస్తు ఫారాలు అందజేయాలని చెప్పారు. దరఖాస్తు చేసుకునేందుకు వచ్చే ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చూడాలని అధికారులను సూచించారు. అర్హత గల ప్రతి కుటుంబం దరఖాస్తు చేసుకునేలా చూడాలని అధికారులకు తెలిపారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ మండల స్థాయి అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. ప్రభుత్వ జనరల్ ఆసుపత్రి నిజామాబాద్ 2023 వార్షిక సంవత్సరంలో జరిగిన అరుదైన శస్త్రచికిత్సలు, పలు అభివృద్ధి పనులపై జీజీహెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ ప్రతిమరాజ్ మీడియా సమావేశం నిర్వహించడం జరిగింది. నిర్మల్ జిల్లా లోకేశ్వరం మండలంలోని పిప్రి గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో 6 గ్యారంటీల అమలు కోసం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పరిచిన ప్రజాపాలన కార్యక్రమంలో ప్రజల నుండి దరఖాస్తు స్వీకరణ కార్యక్రమాన్ని సర్పంచ్ ముత్తెవర్ నిర్వహించారు. అధికారులచే ఈ దరఖాస్తులు స్వీకరిస్తున్నట్లు ప్రత్యేక అధికారి మాట్లాడుతూ ప్రభుత్వ ఆదేశానుసారం దరఖాస్తులు తీసుకోవడం జరుగుతుందన్నారు. 6 గ్యారంటీల పథకాన్ని ప్రజలు వినియోగించుకోవాలన్నారు. ప్రజాపాలన కార్యక్రమంలో ప్రజల సౌకర్యార్థం మండల తహసీల్దార్ మోతీరాం, ఆర్ఐ సిబ్బంది దరఖాస్తులు స్వీకరించడం జరుగుతుంది. ఇటీ కార్యక్రమంలో మండల తహసీల్దార్ మోతీరాం, ఆర్ఐ బాలకృష్ణ, ఎంపీడీఓ సల్మాన్ రాజ్, గ్రామ సర్పంచ్లు, ఎంపీటీసీలు, నాయకులు, ప్రజలు పాల్గొన్నారు. రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు ఆర్మూర్ పట్టణంతో పాటు మండలంలోని గ్రామాల్లో ప్రజాపాలన దరఖాస్తుల స్వీకరణ కార్యక్రమం కొనసాగుతోంది. ఆర్మూర్ పట్టణంలో ప్రజలు ప్రజాపాలనలో ఆధార్ కార్డుతో దరఖాస్తు ఫారాలు నింపి దరఖాస్తు చేసుకుంటున్నారు. అధికారులు ప్రజాపాలనలో కొనసాగుతున్న దరఖాస్తుల తీరును ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు. ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని, ప్రజాపాలనలో దరఖాస్తు చేసుకుని ప్రభుత్వ పథకాలకు లబ్ధి పొందాలని అధికారులు తెలిపారు. ఈ కార్యక్రమంలో అధికారులు, సిబ్బంది తదితరులు ఉన్నారు. ప్రతి గ్రామంలో కౌంటర్లు ఏర్పాటు చేయడం జరిగిందని, ప్రజలు ఎటువంటి ఇబ్బంది పడే అవసరం లేదని జిల్లా పంచాయతీ అధికారి జయసుధ తెలిపారు. నవిపేట మండల కేంద్రంలోని అభయహస్తం 6 గ్యారంటీగా దరఖాస్తుల స్వీకరణ కొరకు ప్రజాపాలనపై గ్రామ పంచాయతీ కార్యాలయంలో గ్రామసభ నిర్వహించారు. అనంతరం డిఎల్పిఓ జయసుధ దరఖాస్తుల స్వీకరణ కౌంటర్లను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన 6 గ్యారంటీల అమలు కోసం ప్రజాపాలన గ్రామ సభలు నిర్వహించడం జరుగుతుందన్నారు. ఈ నెల 28వ తేదీ నుండి జనవరి 6వ తేదీ వరకు అన్ని గ్రామాలలో గ్రామ సభలు నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. 6వ తేదీలోపు దరఖాస్తులు ఇయ్యని వారు తహసీల్దార్, ఎంపీడీఓ కార్యాలయంలో దరఖాస్తులు ఇవ్వచ్చని ప్రజలకు సూచించారు. రేషన్ కార్డు లేని వారు దరఖాస్తు ఇచ్చుకోవాలని ప్రజలకు సూచించారు. స్వీకరణ కార్యక్రమానికి విజిట్ చేయడం జరిగింది. మనకి గ్రామ పంచాయతీలో ప్రతి గ్రామ సభ రోజు ప్రతి 100 కుటుంబాలకు ఒక కౌంటర్ చొప్పున మనం ఏర్పాటు చేయడం జరిగింది. ఇది మనకి 28 నుంచి జనవరి 6, 28 డిసెంబర్ జనవరి 6 వరకు 8 డేస్ వరకు కంటిన్యూస్గా అప్లికేషన్ తీసుకోవడం జరుగుతుంది. దానికి అంటే ఒకటే రోజు తీసుకుంటారు, మిగతా రోజులు తీసుకోరు అని అనుమానం పెట్టుకోకుండా ప్రతిరోజు తీసుకుంటారు. మార్నింగ్ 8 to ఈవినింగ్ 6 వరకు. ఎర్గట్ల మండలం తడపాకల్ గ్రామంలో గోదావరి నది తీరాన వెలిసిన శ్రీ రామాలయం వద్ద మున్నూరు కాపు సంఘం ఆధ్వర్యంలో మహా అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఎర్గట్ల మండలం తడపాకల్ గ్రామంలో గోదావరి నది తీరాన అంసాపూర్ సంత మల్లన్న జాతర ప్రారంభానికి ముందు భక్తులు ఒకరోజు ముందు బస చేసి ఉత్సవమూర్తులకు గంగాజలంతో అభిషేకం చేసి ఊరేగింపుగా తీసుకెళ్తారు. ఈ సందర్భంగా భక్తులకు తడపాకల్ గ్రామంలోని మున్నూరు కాపు సంఘం సభ్యులందరూ కలిసి మహా అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేశారు. పెద్దల నుండి వస్తున్న ఆనవాయితీని తాము కూడా కొనసాగిస్తున్నామని చెప్పారు. ఈ కార్యక్రమంలో 3000కు పైగా మంది భక్తులు పాల్గొన్నారు. చుట్టుపక్కల గ్రామాల నుండి భక్తులు భారీగా తరలి వచ్చారు. ఈ కార్యక్రమంలో లోలపు చిన్నారెడ్డి, ముత్యం రెడ్డి, రాజారాం, దాసరి శ్రీను, దాసరి సాగర్ తదితరులు పాల్గొన్నారు. అంసాపు నుంచి పాదయాత్రతో వచ్చి తడపాగల మున్నూరు కాపు సంఘం వద్ద
వచ్చి నిద్ర చేసి ఈరోజు గోదావరిలో స్నానం చేసి ప్రతి కుటుంబం నుండి దరఖాస్తు చేసుకుని 6 గ్యారెంటీల పథకాన్ని ప్రజలు వినియోగించుకోవాలని భీమ్గల్ ఎంఆర్ఓ వెంకటరమణ అన్నారు. నిజామాబాద్ జిల్లా భీమ్గల్ మండలం ముచ్కూరు గ్రామంలో తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన 6 గ్యారెంటీల అమలు కోసం చేపట్టిన గ్రామసభ కార్యక్రమంలో ప్రజల నుండి దరఖాస్తుల స్వీకరణ కార్యక్రమాన్ని భీమ్గల్ తహసీల్దార్ ప్రత్యేకాధికారి వెంకటరమణ, ఎంపీఓ గంగామోహన్, ఐకేపీ ఏపీఎం కుంట శ్రీనివాస్, స్థానిక సర్పంచ్ బండి జ్యోతి శ్రీనివాస్ ప్రారంభించారు. ఈ రోజు నుండి దరఖాస్తు పత్రాలు ప్రతి కుటుంబానికి అందించి దరఖాస్తు తీసుకోవడం జరుగుతుందని ఏపీఎం శ్రీనివాస్ అన్నారు. ఈ సందర్భంగా ఎంఆర్ఓ మాట్లాడుతూ ప్రభుత్వ ఆదేశానుసారం దరఖాస్తులు తీసుకోవడం జరుగుతుంది. ఈ రోజు నుండి జనవరి 6వ తేదీ వరకు తీసుకోవడం జరుగుతుంది. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చినటువంటి 6 గ్యారెంటీల పథకాలు ప్రతి ఇంటికి చేరాలనే ఆకాంక్షతో ప్రజలకు ఎలాంటి ఇబ్బంది పెట్టకుండా మన ఊరికి అనేక అధికారులను పంపించి ప్రతి ప్రజానికానికి సహాయం చేస్తున్న మన తెలంగాణ ప్రభుత్వానికి మరియు రేవంత్ రెడ్డి గారికి మా యొక్క ధన్యవాదాలు. ఇలాగే గత ప్రభుత్వం ఫామ్ హౌస్లో కూర్చుండి భీమ్గల్ మండలం బెజ్జోరాలో అయోధ్య నుండి వచ్చిన రాముని అక్షింతలకు మహిళలు ఘనస్వాగతం పలికారు. అయోధ్యలోని శ్రీరామ మందిరంలో జనవరి 22న నిర్వహించబోయే శ్రీ సీతారాముల విగ్రహ ప్రాణప్రతిష్ఠ కార్యక్రమంలో భాగంగా అయోధ్య శ్రీరామ మందిర కమిటీ సూచన మేరకు భీమ్గల్ మండల బెజ్జోరా గ్రామంలో గల పంచముఖ ఆంజనేయ స్వామి సన్నిధానం నుండి ప్రారంభించిన శోభాయాత్రను అంగరంగ వైభవంగా ఘనంగా నిర్వహించారు. ఈ శోభాయాత్ర ప్రధాన వీధుల గుండా కొనసాగింది. యువకులు, చిన్నారులు కాషాయం జెండాలతో శోభాయాత్రలో పాల్గొన్నారు. మహిళలు మంగళహారతులతో శ్రీరామ జయరామ నామస్మరణ చేస్తూ శోభాయాత్రలో పాల్గొన్నారు. సుమారు 500 మంది మహిళలు పాల్గొన్నారు. గ్రామ పురవీధులన్నీ రామనామస్మరణతో మారుమోగాయి. అయోధ్య రామ మందిరం ఫ్లెక్సీతో శోభాయాత్ర జరిపారు. గ్రామంలో గల అన్ని దేవాలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ శోభాయాత్రలో వేద పండితులు, శ్రీరామ మందిరం కమిటీ నిర్వాహకులు, సభ్యులు, గ్రామ సర్పంచ్, గ్రామ పెద్దలు, యువకులు, నాయకులు, మహిళలు, చిన్నారులు తదితరులు పాల్గొన్నారు. నిర్మల్ జిల్లా లోకేశ్వర్ మండలంలో పిప్రి గ్రామ పంచాయతీలో ప్రజాపాలనతో కార్యక్రమంలో భాగంగా సర్పంచ్ ఆధ్వర్యంలో దరఖాస్తుల స్వీకరణ జరిగింది. నిర్మల్ జిల్లా లోకేశ్వరం మండలంలోని పిప్రి గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో 6 గ్యారెంటీల అమలు కోసం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పరిచిన ప్రజాపాలన కార్యక్రమంలో ప్రజల నుండి దరఖాస్తు స్వీకరణ కార్యక్రమాన్ని సర్పంచ్ ముత్తెవర్ నిర్వహించారు. అధికారులచే ఈ దరఖాస్తులు స్వీకరిస్తున్నట్లు ప్రత్యేక అధికారి మాట్లాడుతూ ప్రభుత్వ ఆదేశానుసారం దరఖాస్తులు తీసుకోవడం జరుగుతుందన్నారు. 6 గ్యారెంటీల పథకాన్ని ప్రజలు వినియోగించుకోవాలన్నారు. ప్రజాపాలన కార్యక్రమంలో ప్రజల సౌకర్యార్థం మండల తహసీల్దార్ మోతీరాం, ఆర్ఎస్ సిబ్బంది దరఖాస్తులు స్వీకరించడం జరుగుతుంది అన్నారు. ఇటీ కార్యక్రమంలో మండల తహసీల్దార్ మోతీరాం, ఆర్ఐ బాలకృష్ణ, ఎంపీడీఓ సల్మాన్ రాజ్, గ్రామ సర్పంచ్లు, ఎంపీటీసీలు, నాయకులు, ప్రజలు పాల్గొన్నారు. పాత బెనిఫిట్ కన్నా బెనిఫిట్స్ రెండింతలు చేసి ఇవ్వాలని బీఎన్ఆర్ కేఎస్ జిల్లా అధ్యక్షులు కల్లెడ గంగాధర్ డిమాండ్ చేశారు. నగరంలోని లేబర్ కార్యాలయం ముందు భవన నిర్మాణ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షులు కల్లెడ గంగాధర్ ఆధ్వర్యంలో కార్మికుల సమస్యలు పరిష్కరించాలని ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 14 రంగాల కార్మికుల సమస్యలు తీర్చాలని డిమాండ్ చేశారు. కార్మికులకు కేజీ టు పీజీ వరకు ఉచిత విద్యను అందించడంతో పాటు ప్రభుత్వ కొలువులలో రిజర్వేషన్ కల్పించాలన్నారు. ఈ కార్యక్రమంలో బండారి శాంతయ్య, రమేష్, ప్రశాంత్, నారాయణ 14 రంగాల కార్మికులు పాల్గొన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము అభయస్థం ప్రజాపాలన నిర్వహించడం జరిగింది. మరి ఈ రోజున భవన నిర్మాణ కార్మికులు, ప్రజలు అందరికీ మరి 6 గ్యారంటీల పథకంకు ఈ ఫారములు ఇవ్వడం జరుగుతుంది. తప్పకుండా ప్రతి ఒక్క ప్రజలు కానీ కార్మికులు కానీ ఈ ఫారం తీసుకొని నింపి అక్కడ ఏరియా వేజ్గా కార్పొరేటర్ కానీ ఆఫీసర్లు కానీ వాళ్ళకి ఇవ్వాలి. దీన్ని ఎందుకంటే 6 రోజులు 8 రోజులు అని చెప్తున్నా కానీ విధి ఇప్పుడు కంపల్సరీ మనకు ఇంకా కొనసాగుతూనే ఉంటుంది. శనివారం రోజున స్థానిక న్యూ హౌసింగ్ బోర్డ్ కాలనీలో గల శ్రీ సాయి కన్వెన్షన్ హాల్లో స్నేహ సొసైటీ ఫర్ రూరల్ రీకన్స్ట్రక్షన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన రాజరాజేశ్వరి మహిళా సంఘం యొక్క వార్షిక జనరల్ బాడీ సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి డాక్టర్ సుదర్శనం ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ మహిళా సెక్స్ వర్కర్లు వారి ఆరోగ్య పట్ల శ్రద్ధ వహించాలని, ఆరోగ్యం మంచిగా ఉంటే సంపద ఉన్నట్లేనని, వారు క్రమం తప్పకుండా ఆరోగ్య పరీక్షలు చేయించుకోవాలని, అవసరమైతే వారు ప్రభుత్వ ఆరోగ్య శాఖ ద్వారా ఉచిత ఆరోగ్య సేవలు పొందవచ్చన్నారు. స్నేహ సొసైటీ మహిళా సెక్స్ వర్కర్లకు ఎన్నో సేవలు అందిస్తున్నదని అభినందించారు. జిల్లాలో 4 మహిళా సెక్స్ వర్కర్లకు ప్రభుత్వం ద్వారా అవుట్సోర్సింగ్ ఉద్యోగాలు అందించామని, భవిష్యత్తులో వారికి ఆరోగ్య శాఖ ద్వారా అవుట్సోర్సింగ్ ఉద్యోగాలు కల్పిస్తామన్నారు.
వైద్యారోగ్య శాఖ మరి అతిథులుగా సిపిఎం సుధాకర్ వేరే శాసన సో ఈ కార్యక్రమం ఈరోజు యాక్చువల్గా జిల్లాలోని వైద్య రంగంలో మారిన పరిస్థితులని అర్థం చేసుకొని సాంకేతికతను ఉపయోగించుకొని ప్రజలకి నాణ్యమైన వైద్య సేవలు అతి తక్కువ ధరలలో అందిస్తూ వైద్యుడికి రోగి మధ్య దూరం తగ్గిస్తూ సామాజిక ఆరోగ్య భద్రత లక్ష్యంగా ఏర్పాటు చేసిందే ఐకేర్ ఫౌండేషన్ సభ్యులు అన్నారు. నవిపేట మండల కేంద్రంలోని స్కాలర్స్ హై స్కూల్ పాఠశాలలో ఐకేర్ ఫౌండేషన్ తెలంగాణ ఆధ్వర్యంలో 6వ తరగతి నుండి 10వ తరగతి విద్యార్థులకు సుమారు 500 మంది ఉచిత వైద్యం నిర్వహించడం జరిగిందని ఐకేర్ ఫౌండేషన్ తెలంగాణ సభ్యులు ఉడతల నరేష్ గౌడ్ సురేష్ తెలిపారు. ఐకేర్ ఫౌండేషన్ తెలంగాణ సభ్యులు స్కాలర్ పాఠశాలకు విద్యార్థులకు సుమారు 10 డాక్టర్లతో ఉచితంగా వైద్య శిబిరం నిర్వహించడంపై ప్రత్యేక అభినందనలు తెలుపుతున్నట్లు స్కాలర్ హై స్కూల్ పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు శ్రీనివాస్ తెలిపారు. ఈ కార్యక్రమంలో శ్రీ వైద్య నిపుణులు డాక్టర్ పార్వతీదేవి, దంత వైద్య నిపుణులు డాక్టర్ రాకేష్, చర్మ వైద్య నిపుణులు డాక్టర్ ప్రియాంత్, కంటి వైద్య నిపుణులు సంతోష్, జనరల్ మెడిసిన్స్ వైద్యులు డాక్టర్ జోసెఫ్, డాక్టర్ ప్రత్యూష, డాక్టర్ బిలోజ్ నాయక్, వైద్య సిబ్బంది, పాఠశాల ఉపాధ్యాయులు విద్యార్థులు పాల్గొన్నారు. స్కూల్ ఆధ్వర్యంలో సార్ వాళ్ళ సపోర్ట్తో ఇక్కడ హెల్త్ క్యాంపు ఏర్పాటు చేయడం జరిగింది. సార్ గారికి మేము ఇట్లా సార్ పిల్లలకి మేము హెల్త్ క్యాంపు కండక్ట్ చేస్తామని చెప్పగానే సార్ మాకు సానుకూలంగా స్పందించి స్టూడెంట్స్కి స్టడీసే కాదు హెల్త్ కూడా ముఖ్యమని చెప్పేసి ఆలోచించి సార్ మాకు సానుకూలంగా స్పందించి హెల్త్ క్యాంప్కు మాకు సపోర్ట్ చేయడం జరిగింది. ఈ హెల్త్ క్యాంప్లో భాగంగా మన దగ్గరికి ఐస్కి సంబంధించి, డెంటల్కి సంబంధించి, అదేవిధంగా స్కిన్కి సంబంధించి, అదేవిధంగా మన 6th to 10th క్లాస్ రెంజల్ మండలంలో ప్రజాపాలన కార్యక్రమంలో ఎంఆర్ఓ రామచందర్ దరఖాస్తులను స్వీకరించారు. రెంజల్లో రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి ప్రజాపాలన కార్యక్రమాన్ని నిర్వహించారు. రెంజల్ మండలంలోని వీరన్నగుట్ట, కందకుర్తి, వీరన్నగుట్ట తండ, సాటాపూర్ గ్రామాలలో 6 గ్యారంటీ పథకంలో భాగంగా ప్రజాపాలనలో పేరు నమోదు చేసుకున్న అర్హులైన వారికి మంజూరు చేయడం జరుగుతుందని 6వ తేదీ వరకు దరఖాస్తులు చేసుకోవచ్చని ప్రజలకు అధికారులు సూచించారు. ప్రతి ఒక్కరూ ఈ కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ రామచందర్, ఎంపీడీఓ శంకర్, మండల వ్యవసాయ అధికారి లక్ష్మీకాంత్ రెడ్డి, పలు గ్రామాల సర్పంచ్లు రాజు, జాదవ్ గణేష్ తదితరులు ఉన్నారు. ఇప్పుడు మండలాల వార్తలు చూద్దాం. నిజామాబాద్ పట్టణంలో రూరల్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఎమ్మెల్యే డాక్టర్ భూపతి రెడ్డి చేతుల మీదుగా నూతన సంవత్సరం క్యాలెండర్ ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర యూత్ కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రామ్మూర్తి గోపి, జిల్లా యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు విక్కీ యాదవ్, రూరల్ మండల కాంగ్రెస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు. ఆర్మూర్ మున్సిపల్ పరిధిలోని మామిడిపల్లిలో గల నలంద పాఠశాలలో నూతన సంవత్సర వేడుకలు నో బ్యాగ్ డే కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పాఠశాల యాజమాన్యం కేక్ కట్ చేసి విద్యార్థులకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. ఆర్మూర్ పట్టణంలోని స్మైల్ పాఠశాలలో నూతన సంవత్సర వేడుకలను ఘనంగా నిర్వహించారు. పాఠశాల విద్యార్థులు గ్రీన్ కలర్ డ్రెస్ కోడ్లో కేక్ కట్ చేసి ఒకరినొకరు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలుపుకున్నారు. ఇప్పుడు ఒక ఆయుర్వేదిక్ చిట్కా. దానిమ్మ పండ్లు శరీరంలోని కొవ్వును తగ్గిస్తాయి, రక్త ప్రసరణ బాగా జరిగేలా ఉపయోగపడతాయి. దానిమ్మ పండ్లు క్యాన్సర్ గడ్డలు పెరగకుండా నియంత్రిస్తాయి. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఆయుష్మాన్ భారత్ కార్యక్రమాన్ని ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలి. బోధన్ నియోజకవర్గంలో పాల్గొన్న ఎంపీ అరవింద్ వెల్లడి. డిచ్పల్లి కిల్లా రామాలయంను అన్ని విధాలా అభివృద్ధి చేస్తా సందర్శించి పూజలు చేసిన రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపతి రెడ్డి. బర్దిపూర్లో ప్రజాపాలనలో పాల్గొన్న ఎమ్మెల్యే. నిజామాబాద్ నగరంలో ప్రభుత్వ పాఠశాలలను దత్తత తీసుకొని అభివృద్ధి పరుస్తా పలు కార్యక్రమాల్లో పాల్గొన్న అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ.
మేడారం సమ్మక్క సారలమ్మ జాతరకు జాతీయ హోదా కల్పించాలి. హనుమకొండ బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో మీడియా సమావేశంలో ఎమ్మెల్సీ కవిత. రైస్ మిల్లులకు సీఎంఆర్ కింద కేటాయించిన ధాన్యాన్ని త్వరగా మిల్లింగ్ జరిపించాలి. జిల్లా కలెక్టర్లకు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సూచించిన మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. నిజామాబాద్ పార్లమెంట్ ఎన్నికల బరిలో ప్రముఖ నిర్మాత దిల్ రాజు. కాంగ్రెస్ నుండి పోటీకి సిద్ధమవుతున్న దిల్ రాజుపై స్పెషల్ ఫోకస్. ముప్పై ఏళ్ల నాటి గురువును సత్కరించి ఆశీస్సులు పొందిన ప్రముఖ గణపతి ఉపాసకులు బల్యపల్లి సుబ్బారావు. లోక్ అదాలత్ ద్వారా సత్వర న్యాయం. జిల్లా కోర్టులో లోక్ అదాలత్ను ప్రారంభించిన జిల్లా జడ్జి కుంచాల సునీత. పాల్గొన్న జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు. విజయ్ ఇంజనీరింగ్ కళాశాలలో ఘనంగా ఫ్రెషర్స్ డే వేడుకలు. ఆటపాటలతో సందడి చేసిన విద్యార్థులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మీ జీటీపీఎల్ న్యూస్.